ఈ ప్రపంచంలో ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ప్రతి ఒక్కరూ దేని వెనుక పరిగెడుతున్నారు? సమాధానం చాలా స్పష్టం. డబ్బు. అందరి మైండ్లో ఒకటే ఆలోచన, ఎక్కువ డబ్బు సంపాదించాలి, పెద్ద వ్యాపారం చేయాలి, కోటీశ్వరులు అయిపోవాలి. కానీ ఒక్క క్షణం ఆగి ఆలోచించండి. కేవలం డబ్బు సంపాదించడమే వ్యాపారమా? డబ్బు మాత్రమే సంపాదిస్తే జీవితంలో విజయం దక్కినట్టేనా? ప్రపంచ ప్రఖ్యాత ఆర్థిక నిపుణుడు రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి ఇటీవల ఒక సంచలన నిజం చెప్పారు. ఈ రోజుల్లో డబ్బు సంపాదించడం పెద్ద కష్టమేమి కాదు, కానీ ఆ సంపాదించిన డబ్బును నిలుపుకోవడం, దాన్ని సరైన మార్గంలో ఉపయోగించడం మాత్రమే అత్యంత ముఖ్యమైన విషయం అన్నారు. ఈరోజు మన ప్రేమతత్వం వీడియోలో మన జీవిత గమనాన్ని మార్చే ఆ ఆర్థిక జ్ఞానం గురించి, రాబర్ట్ కియోసాకి చెప్పిన జీవిత సత్యాల గురించి తెలుసుకుందాం. చాలామంది అడుగుతుంటారు, డబ్బు సంపాదించడానికే కదా వ్యాపారం చేయాలి అని. కానీ రాబర్ట్ కియోసాకి ఏమంటున్నారో తెలుసా? ఒక వ్యాపారవేత్త కావడం వెనుక అసలు ఉద్దేశం కేవలం డబ్బు సంపాదించడం మాత్రమే కాకూడదు. ఒకవేళ కేవలం నోట్ల కట్టల కోసమే, స్వార్థంతో మాత్రమే ఒక వ్యాపారాన్ని మొదలు పెడితే అది దీర్ఘకాలంలో మీకు విజయాన్ని ఇవ్వకపోవచ్చు అని ఆయన హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే కేవలం డబ్బు కోసం చేసే పనిలో అహంకారం ఉంటుంది, కానీ ఒక సమాజానికి ఉపయోగపడేలా, నలుగురి సమస్యలను తీర్చేలా చేసే వ్యాపారంలో ఒక సేవ ఉంటుంది, ఒక ప్రేమతత్వం ఉంటుంది. ఎప్పుడైతే మన వ్యాపారం లేదా మన పని ఇతరుల జీవితాల్లో మార్పు తెస్తుందో, అప్పుడు డబ్బు అనేది ఒక బై ప్రోడక్ట్లా మన వెనుక నడుచుకుంటూ వస్తుంది. కాబట్టి గమ్యం డబ్బు కాదు, మార్పు కావాలి. నిజానికి డబ్బు సంపాదించడం ఈ రోజుల్లో పెద్ద కష్టమైన పని కాదు. ఏదో ఒక చిన్న ఉద్యోగమో పనో చేసి సంపాదించవచ్చు. కానీ సంపాదించిన ఆ డబ్బును ఎలా నిలుపుకోవాలి, దాన్ని సరిగ్గా ఎలా ఉపయోగించాలి అనేది చాలా ముఖ్యం. చాలామందిని మనం చూస్తుంటాం, అకస్మాత్తుగా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదిస్తారు, లాటరీలు తగులుతాయి లేదా వ్యాపారంలో లాభాలు వస్తాయి. కానీ కొద్ది రోజులు గడిచేసరికి మళ్ళీ మొదటికొస్తారు, అప్పుల పాలవుతారు. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకంటే వారి దగ్గర డబ్బు ఉంది, కానీ ఆర్థిక అవగాహన లేదు. అందుకే రాబర్ట్ కియోసాకి అంటారు, వ్యాపారం అంటే కేవలం సంపాదన కాదు, అది ఒక ఆర్థిక విద్య. స్కూళ్ళలో, కాలేజీల్లో మనకు మార్కులు ఎలా తెచ్చుకోవాలో నేర్పుతారు, కానీ చేతికొచ్చిన డబ్బును ఎలా మేనేజ్ చేయాలో నేర్పరు. ఆ విద్యను ఎవరికి వారు స్వయంగా నేర్చుకోవాల్సిందే. ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థ ఎలా పనిచేస్తుందో, ఆస్తులు, బాధ్యతలు మధ్యలో ఉన్న తేడా ఏంటో తెలుసుకోవడం ప్రతి ఒక్కరికి అవసరం. చాలామంది తమ జేబులో నుండి డబ్బును బయటకు లాగేసే విలాసవంతమైన వస్తువులను కొని వాటిని ఆస్తులు అనుకుంటారు. కానీ అవి నిజానికి బాధ్యతలు, నగదు ప్రవాహం, అప్పుల నిర్వహణ, పన్నుల వ్యవస్థ వంటి విషయాలపై సరైన అవగాహన లేకపోతే మనం నెలకు లక్షలు సంపాదించినా, కోట్లు సంపాదించినా ఆ డబ్బు మన దగ్గర నిలబడదు. ఈ జ్ఞానం లేకపోతే ఎంత సంపాదించినా తిరిగి అంత కోల్పోయే ప్రమాదం ఉంది అని కియోసాకి స్పష్టంగా చెప్తున్నారు. సంపాదన పెంచుకునే ముందు మన ఖర్చులను, మన పెట్టుబడులను గమనించాలి. డబ్బును మన కోసం పనిచేసేలా మార్చడమే నిజమైన జ్ఞానం. ఈ రోజుల్లో సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు, డబ్బు గురించి, పెట్టుబడుల గురించి ఉచిత సలహాలు ఇచ్చేవాళ్ళు వేలల్లో కనిపిస్తారు. కానీ రాబర్ట్ కియోసాకి ఒక విలువైన మాట చెప్పారు. చాలామంది డబ్బు గురించి సలహాలు ఇస్తారు, కానీ వారిలో చాలామంది స్వయంగా వ్యాపారం చేసి అనుభవం పొందినవారు కాకపోవచ్చు. ఎవరి సలహానైనా గుడ్డిగా నమ్మవద్దు.
స్వయంగా ఆర్థిక విషయాల గురించి నేర్చుకోవడం ఎంతో అవసరం. అలాగే వ్యాపారవేత్త కావడం అంటే కేవలం బ్లైండ్గా రిస్క్ తీసుకోవడం మాత్రమే కాదు, ఆ రిస్క్ను ఎలా నిర్వహించాలో, ఎలా కంట్రోల్ చేయాలో తెలుసుకోవడం కూడా. జీవితంలో భయపడి ఏ రిస్క్ తీసుకోకపోవడం ఎంత తప్పో, ఏమి తెలియకుండా గుడ్డిగా దూకడం కూడా అంతే తప్పు. మనం ఒక వ్యాపారం లేదా ఏదైనా పని ప్రారంభించే ముందు నేను ఎంత డబ్బు సంపాదించగలను అనే ప్రశ్న కంటే నేను సంపాదించిన డబ్బును సమాజానికి, నా కుటుంబానికి ఉపయోగపడేలా ఎలా నిలబెట్టుకోగలను అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. సరైన ఆర్థిక జ్ఞానం ఉంటేనే సంపదను సృష్టించడంతో పాటు దాన్ని జీవితాంతం నిలబెట్టుకోవడం సాధ్యమవుతుంది. డబ్బు ముఖ్యం, కానీ ఆ డబ్బును నడిపించే మన సంస్కారం, మన జ్ఞానం అంతకంటే ముఖ్యం. సంపాదన వెనుక పరుగు ఆపొద్దు, కానీ జ్ఞానాన్ని సంపాదించడం అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియోలోని విషయాలు మీలో ఒక కొత్త ఆలోచనను రేకెత్తించాయని ఆశిస్తున్నాను. మీ అభిప్రాయాన్ని తప్పకుండా కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని జీవిత సత్యాల కోసం మన ప్రేమతత్వం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు.